2023వ సంవత్సరంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మాణంలో వచ్చిన ది కేరళ స్టోరీ మొదటి భాగం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ బాగా తెలుసు. అప్పట్లో ఆ సినిమా కేవలం ఒక చిత్రంలా కాకుండా సమాజంలో దాగి ఉన్న ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చిన అద్దంలా నిలిచింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న సీక్వెల్ ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ది ట్రైలర్ విడుదల అయ్యి మరోసారి అంతకంటే పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సుమారు 3 నిమిషాల 7 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు మరియు చిత్ర బృందం ఈసారి కథను మరింత లోతుగా, మరింత భయంకరమైన వాస్తవాలతో మన ముందుకు తీసుకొస్తున్నట్టు స్పష్టమవుతుంది. షరియా చట్టం కింద ఒకవేళ భారత్ ఉంటే పరిస్థితులు ఎలా మారుతాయనే ఒక ఊహాజనిత మరియు వివాదాస్పద ప్రకటనతో ఈ ట్రైలర్ మొదలవ్వడం ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ సీక్వెల్లో లవ్ జిహాద్ అనే సమస్య కేవలం మత మార్పిడికి మాత్రమే పరిమితం కాకుండా దేశ రక్షణకు మరియు మహిళల అస్తిత్వానికి ఎంతటి ముప్పుగా మారుతుందో వివరించడానికి సిద్ధమైంది. మొదటి భాగంలో మహిళలను కేవలం బాధితులుగా చూపిస్తే ఈ రెండో భాగంలో వారు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యవంతులుగా, పోరాట యోధులుగా కనిపిస్తున్నారు.